హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. చాలా రోజులు అవుతుంది కదా, అసలు వీడియోస్ పోస్ట్ చేయడమే కుదరట్లేదు. పిల్లలతో చాలా బిజీ. యాక్చువల్లీ మా చిన్న పొట్టోడికి అప్పుడే 1 year వచ్చేసింది. సో వాడి బర్త్డే షాపింగ్ ప్రిపరేషన్స్ అండ్ వాడి బర్త్డే సెలబ్రేషన్స్లో చాలా బిజీగా ఉండే. అందుకే అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదరలేదు. అండ్ చాలా పెండింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మెల్లిగా పోస్ట్ చేస్తాను. వాడి బర్త్డే వ్లాగ్ కానీ ముందు ప్రిపరేషన్స్ అదంతా కూడా పిల్లలవి చాలా వీడియోస్ షూట్ చేశాను మంచిగా పోస్ట్ చేద్దాము అని చెప్పి. బట్ అవన్నీ కూడా నేను పోస్ట్ చేద్దాము అనుకునే లోపల పిల్లలు సిక్ అవ్వడం ఏదో ఒక పనిలో పడిపోయి అసలు నాకు అవన్నీ షేర్ చేసుకోవడానికే కుదరలేదు. బట్ ఇప్పుడు అవన్నీ కూడా పెండింగ్ వీడియోస్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా ఎడిట్ చేసేసి వెంటనే షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అండ్ కమింగ్ టు ఫెస్టివల్, ఈ సంక్రాంతి చాలా చాలా స్పెషల్. మా చిన్న పొట్టడి ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ ఇయరే ఫస్ట్ సంక్రాంతి, బట్ సూన్ ఆఫ్టర్ డెలివరీ మనకి సెలబ్రేట్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి సో ఈ ఇయరే వాడి ఫస్ట్ సంక్రాంతి అనమాట. సో సంక్రాంతికి యాజ్ యూజువల్ భోగిపళ్ళు పోస్తాం కదా. సో మా చిన్నోడికి ఈరోజు భోగిపళ్ళు పోయబోతున్నాం. యాక్చువల్లీ వాడి బర్త్డే అయిన 2 daysకే సంక్రాంతి. ఫుల్ టయర్డ్, అసలు మీకు నా వాయిస్ చూస్తేనే అర్థమైపోతుంది. కోల్డ్ కాఫ్, ఫుల్ సిక్ అనమాట. బట్ వాడికి ఫస్ట్ భోగిపళ్ళు కాబట్టి ఈ డేని కొంచెం స్పెషల్గా ఉంచాలి అనుకొని కొంచెం ఓపిక తెచ్చేసుకొని అన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్ ఖుషికి భోగిపళ్ళు పోస్తాం కదా, సో అలానే ఈ ఇయర్ వాడి ఫస్ట్ భోగిపళ్ళు కాబట్టి దాన్ని కూడా మెమరబుల్గా ఉంచాలనుకుంటూ మినిమల్ డెకరేషన్ తోటి సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నాం. సో నేను ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు, చిన్న చిన్న బిట్స్ అన్ని కలిపి ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే పోస్ట్ చేస్తున్నా. సో డిలే చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. తను ఎట్లా కొడుతున్నాడో చూడండి. కానీ నో నో అట్లా చేస్తారా? నో నో. ఈరోజు నేను లంచ్లోకి భోగి రోజున స్పెషల్ అన్ని వెజిటేబుల్స్ కలిపి చిత్రాన్నం అని చేస్తాము. చెప్పాలంటే మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ లాగా అనమాట. సో చిన్నోడికి కూడా సెపరేట్గా చేశాను. నేను ఇందులో మష్రూమ్స్, మిల్ మేకర్, గ్రీన్ పీస్, చిక్కుడు గింజలు, ఇంకా జనరల్గా మనం వేసే ఆలు, క్యారెట్, పొటాటోస్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసాను. నేను చిన్నోడికి మిల్ మేకర్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. అండ్ చిక్కుడు గింజలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకని మంచిది చోక్ అవ్వకుండా ఉంటుందని మిక్సీలో ఒక తిప్పుడు తిప్పాను. మరీ పేస్ట్ లాగా కాదు, కొంచెం మెత్తగా మనం మెదిపినట్టు వచ్చేలాగా. రెగ్యులర్గా వాడికి నేను అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ చేసి పెట్టేస్తా. వాడికి ఆల్రెడీ ఇప్పుడు టీత్ కూడా వచ్చాయి కాబట్టి కొంచెం కొంచెం చూ కూడా చేస్తాడు. బట్ ఏదన్నా ఇట్లా చిక్కుడు గింజలు కానీ కొంచెం ఏదన్నా వాడు చూ చేయడానికి కష్టపడతాడేమో అన్నప్పుడు మాత్రం మిక్సీలో ఒక సెకండ్ తిప్పితే సరిపోతుంది. సో పిల్లలకి ఏంటంటే మనం బిగినింగ్ నుంచి అన్ని ఫ్లేవర్స్ అలవాటు చేస్తుంటే వాళ్ళకు కూడా టేస్ట్ తెలుస్తుంది, తినడంలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా చిన్నోడికి అయితే ఫుడ్ టేస్ట్ చాలా నచ్చింది. బట్ వాడి రియాక్షన్ ఎలా ఉందో చూపిస్తా. వీడియో తీయాలా నిన్ను ఆమె తింటుంటే? మరి ఆమె ఎట్లుంది చెప్పు కమ్మ. ఆమె నచ్చిందా? నచ్చలే? ఆమె నచ్చలే? కన్యాక ఆమె నచ్చలే? దొంగ. ఆమె నచ్చిందా? నచ్చలే? ఆమె నచ్చలేదట. నచ్చలేదట. బాగాలేదా బెట్ట? బాగాలేదా కన్యా? ఆమె బాగాలేదా? అయ్యయ్యో. ఈ మధ్య మా చిన్నోడు కొత్తగా నేర్చుకున్నాడు. ఏదైనా బాగుందా అని అడిగితే బాగాలేదని తలూపుతున్నాడు క్యూట్గా. ఖుషిగాడు కూడా ఇలానే చేసేది. వాళ్ళు ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు పెట్టే ఎక్స్ప్రెషన్స్ నచ్చలేదా? క్యూట్ అనిపిస్తాయి. ఆమె నచ్చలేదా? పిల్లలకి లంచ్ తినిపించి పడుకోబెట్టేసా. వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా నేను రిలాక్స్డ్గా కూర్చొని లంచ్ చేస్తున్నా. పిల్లలు ఆల్రెడీ లంచ్ తినేసి పడుకున్నారు. ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నా. అన్ని వెజిటేబుల్స్ కలిపి రైస్ చేశాను, వెజిటేబుల్ పులావ్ లాగా. అండ్ దీనికి కాంబినేషన్లో బ్లింకిట్లో ఏదో పచ్చిమిరపకాయ పల్లి చట్నీ అని ఉంటే ఆర్డర్ పెట్టాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రైస్కి అయితే కాంబినేషన్ సెట్ అయింది, బాగుంది. ఇప్పుడు పిల్లలు పడుకున్నారు కదా, ఈరోజు చిన్నోడికి ఫస్ట్ టైం భోగిపళ్ళు పోస్తున్నాం. సో దానికోసం ఇంకా పాలకాయలు ఉంటాయి కదా, ఇక అవి చేయాలి. ఇక నేను ఇంకా పాలకాయల ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దీనికోసం మామూలుగా మనం సకినాలు చేస్తాం కదా, సో అదే పిండి తీసి పక్కకు పెట్టి చేస్తారు. బట్ ఈసారి నేను సకినాలు చేయలేదు కాబట్టి నార్మల్గా మనం యూజ్ చేసే రైస్ ఫ్లోర్తోనే చేస్తున్నా.
బియ్యపిండిలో కొంచెం వాము, ఉప్పు అండ్ నువ్వులు యాడ్ చేసి పిండి తడిపేసుకొని చేసేయడమే. ఈ పాలకాయలతోటి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. చాలా వరకు ఎవరైనా చేయాలంటే హెసిటేట్ చేస్తారు, నిజం చెప్పాలంటే భయపడతారు. ఎందుకంటే ఇవి ఆయిల్లో వేయగానే పేలుతాయి. నేను ఈ పాలకాయలు చేసేటప్పుడు భయపడ్డాను, బికాస్ చిన్నప్పటి నుంచి పాలకాయలు పేలే ఛాన్సెస్ ఎక్కువ అని విన్నా కాబట్టి. బట్ సక్సెస్ఫుల్గానే చేసేసేదాన్ని. లాస్ట్ బిఫోర్ ఇయర్ మాత్రం పాలకాయలను ఆయిల్లో వేసి నేను డెకరేషన్ కోసమని హాల్లోకి వచ్చాను. కత్తం అవి పేలడం స్టార్ట్ అయింది. స్టవ్ పైన, కిచెన్ కౌంటర్ టాప్, ఫ్లోర్ పైన ఫుల్గా స్పిల్ అయింది ఆయిల్ మొత్తం. మా లక్ ఏంటంటే ఆ టైంలో అక్కడ మేము ఎవ్వరం లేము. అందుకే ఈసారి చేసేటప్పుడు కొంచెం హెసిటేట్ చేస్తుండే. పిల్లలు పడుకున్నప్పుడే ఫినిష్ చేయాలనుకున్నా. నాకు తెలిసినంత వరకు ఇవి ప్రాపర్గా డ్రై అవ్వకపోతే పేలుతాయి. అందుకే నేను ఎప్పుడు చేసినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టి అవి ప్రాపర్గా డ్రై అయిన తర్వాతనే ఆయిల్లో వేస్తాను. బట్ అయినా కూడా లాస్ట్ ఇయర్ వేలాయి కదా. సో ఇలా పేలడానికి రీజన్స్ ఏంటి అండ్ ఇలా అవ్వకుండా ఉండాలంటే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్లో నాకు కానీ ఆర్ ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది కదా. బెడ్ మీద అయితే నిలిచి ఉంటాడు, కానీ కింద అయితే పడిపోతా అని భయపడతాడు ఏమో. అస్సలు నిల్చో. అవును. డెకరేషన్కి ఇక్కడ నేను నా దగ్గర ఆల్రెడీ ఉన్న బ్యాక్ డ్రాప్ని యూజ్ చేస్తున్నా. ప్రతిసారి భోగి థీమ్ అని, కైట్స్ అని అవన్నీ ప్రిపేర్ చేసి స్టిక్ చేసేదాన్ని. బట్ ఈసారి లక్కీగా నా వర్క్ ఈజీ అవ్వడానికి చిన్న చిన్న కైట్స్ దొరికినాయి. సో వాటినే సింపుల్గా స్టిక్ చేసేస్తున్నాను. అమ్మయ్య, నా వర్క్ ఈజీగా అయిపోయింది అనుకునేసరికి డబల్ పని అయింది. ఇవి ఎక్కడ పేలుతాయని చెప్పి ఆయిల్లో వేసి డెకార్ చేద్దామని హాల్లోకి వచ్చా. చూసుకోలేదు, వచ్చేసరికి మాడిపోయింది. మంట హై ఫ్లేమ్లో పెట్టినట్టున్నా, మామూలుగా మాడలేదు. సో ఇంక చేసేదేముంది, మళ్ళీ కూర్చొని చేయాల్సి వచ్చింది. అండ్ మా డెకరేషన్ వచ్చేసి ఇది. ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి మా చిన్నోడి పిక్చర్. ఇది వాడి బర్త్డేకి చేపించిన కట్అవుట్, చాలా క్యూట్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నేను భోగి పళ్ళ కోసం అన్నీ మిక్స్ చేస్తున్నా. నేను జనరల్గా 5 టైప్స్ యాడ్ చేస్తాను. పూలు, పాలకాయలు, రేగిపళ్ళు, కాయిన్స్ అండ్ చాక్లెట్స్. మన ఇష్టం, మనం ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొందరు చెరుకుగడ్డలు, అక్షంతలు అలా యాడ్ చేస్తారు. బట్ నేను ఎప్పుడు చెరుకుగడ్డలు యాడ్ చేయలేదు. అక్షంతలు మాత్రం సెపరేట్గా పక్కకు పెడతాను. కొన్నిసార్లు పిల్లలు ఏంటంటే భోగిపళ్ళు పోసేటప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించరు, ఏడుస్తూ ఉంటారు, చికాకు పడుతూ ఉంటారు. బట్ మా ఖుషిగాడు మాత్రం ప్రతి ఇయర్ చక్కగా పోయించుకుంది. చూడాలి చిన్నోడు ఏం చేస్తాడో అనుకున్నా. ఇక్కడ మా చిన్నోడికి ఫుల్ నిద్ర వస్తుండే, బట్ పడుకుంటే లేవాడు కదా. సో ఈవెంట్ ఫినిష్ అయిన తర్వాత తినిపించి పడుకోబెడదామని చెప్పి అలా ఇంకా వాడిని పడుకోకుండా డైవర్ట్ చేస్తూ ఆడిపిస్తూ ఎంగేజ్ చేస్తున్నాం. ఇక్కడ మా చిన్నోడికి మాత్రం భోగిపళ్ళు పోస్తుంటే ఎంత ముద్దుగా పోయించుకున్నాడో. అన్నీ వాడి తలపై నుంచి అలా పడుతుంటే వాడికి ఏదో వింతగా అనిపిస్తుంది. అన్నిటిని అలా చూస్తూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఫైనల్గా ఒక క్యూట్ నవ్వు నవ్విండు. సో ఇదన్నమాట ఇవాల్టి ఫెస్టివ్ వ్లాగ్. భోగి రోజున మా డే అయితే ఇలా గడిచింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈలోగా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్, బాయ్.